లేజీ లంచ్ బాక్స్ లేజీ డిన్నర్ అనమాట. సో ఈరోజు లేజీగా ఉన్నప్పుడు అన్నం కూర ఇవన్నీ చేసుకోలేము కదా. సో అలాంటప్పుడు ఒకేసారి అండ్ టేస్టీగా ఈ టమాటా రైస్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈసారి. సో దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన కొబ్బరి, అలానే ఒక హాఫ్ ఆనియన్ పెద్ద సైజు, గార్లిక్ జింజరు అలానే ఎండుమిర్చి మన స్పైసీనెస్కి తగ్గినట్టు వేసుకోవాలి. అలానే కొద్దిగా ధనియాలు, వీటినన్నిటినీ బాగా లేత బంగారు వర్ణంలో వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఈవినింగ్ టైంలో చాలా లేజీగా ఉండి ఏమైనా తినాలనిపిస్తుంది, బట్ కర్రీ అయితే ఈవినింగ్ అయిపోతుంది. అలాంటి టైంలో ఈ రెసిపీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ లంచ్ బాక్స్కి అయితే దీనికి మించిన రెసిపీ అయితే ఇంకోటి ఉండదు, అలా ఉంటుంది టేస్ట్. సో ఈసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మెయిన్గా డిన్నర్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే వేడివేడిగా తినేయచ్చు కదా. సో డిన్నర్కి చాలా బాగుంటుంది. బాగా ఫ్రై అయిన తర్వాత బిర్యానీ మసాలా దినుసులు అయితే ఇందులో వేయండి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని, చూసారా ఇలా ఫ్రై అయింది. ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారనిచ్చి మిక్సీ జార్ తీసుకొని ఇందులో అయితే మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ పట్టుకోండి, అది అవసరమైతేనే యాడ్ చేసుకోండి. జస్ట్ కొద్దిగా అయితే వాటర్ అనేది పడుతుంది. సో ఫైన్ పేస్ట్గా అయితే మనము మిక్సీ పట్టేసుకోవాలి. అదే ప్యాన్లో స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో అయితే హాఫ్ ఆనియన్ అయితే అందులో వేసాం కదా, ఇంకో హాఫ్ ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన 2 టమాటాస్ని వేసుకోవాలి. బాగా ఎర్రగా ఉన్న టమాటాస్ని చూస్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ ఇందులో పుదీనా అండ్ కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి కొత్తిమీర అవైలబుల్లో లేదు, సో పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. టమాటాసు బాగా గుజ్జుగా అయ్యేంత వరకు మనం సన్నని సెగపై ఉడికించుకోవాలి. చూసారా ఎంత బాగా అయిందో. ఇలా బాగా గుజ్జుగా అయిన తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా కూడా ఉంటే యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో పసుపు వేసాం కదా, పసుపు గరం మసాలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మనం ఫైన్ పేస్ట్గా చేసుకున్నాం కదా అన్ని మసాలాస్ వేసేసి ఆ పేస్ట్ని అయితే వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత వాటర్ అనేది ఏ గ్లాస్తో అయితే మీరు బియ్యం వేసుకుంటున్నారో అదే గ్లాస్తో డబల్గా అయితే వేసుకోండి. నేనైతే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఇందులో సాల్ట్ అనేది టేస్ట్కి సరిపడంత వేసుకోవాలి. ఎసురు అనేది బాగా తెల్లుతున్నప్పుడు మనము ముందుగా నానబెట్టుకొని ఉన్న బియ్యంని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక బియ్యంని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క తిప్పి ఇంకా మూత పెట్టుకొని సన్నని సెగపై జస్ట్ ఒక 10 మినిట్స్ 5 to 10 మినిట్స్ అయితే ఉంచుకుంటే మనకు టేస్టీగా అండ్ ఈజీగా టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ అనేది మాటల్లో చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. సో ఎంత బాగుంటుందా అని నేను చెప్తే కాదు, మీరు ఒకసారి చేసి చూడండి, మీకే అనిపిస్తుంది ఇంత బాగుంటుందా అని. సో ఒకసారి మూత తీసుకొని మధ్యలో చూసుకుంటూ ఉండండి. అడుగంటే ఛాన్సెస్ ఉన్నప్పుడు ఒక్కసారి తిప్పుకోండి. ఇలా పూర్తిగా ఉడికాక మనము మూత తీసుకొని చూసుకుందాము. చూడండి ఎంత
టేస్టీగా ఉందో చూస్తుంటేనే నోరు ఊరుతుంది. అండ్ టేస్టీ అనేది ఎలా ఉంటుందనేది కూడా తెలుస్తుంది. అంత బాగుంటుంది. ఈసారి మీరు లంచ్ బాక్స్కి లేదా ఈవినింగ్ టైంలో కర్రీ అయిపోయినప్పుడు ఇదైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ రెసిపీ అనేది ఎలా ఉన్నది అనేది కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. నేనైతే నా ఛానల్లో చాలానే పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా మిస్ అయి ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, అన్నీ చాలా బాగా వస్తాయి. థ్యాంక్స్ ఫర్